ఇప్పుడు ఎంత వస్తుందండి ఇన్కమ్ ప్రజెంట్? ఇప్పుడు హ్యాపీ అండి, బాగానే వస్తుంది. ఓకే, సరిపడా వస్తుంది. ఓకే, అంటే మేము చేసే కష్టానికి అయితే ఎక్కువే వస్తుంది, కానీ మేమైతే పీపుల్ ఎంటర్టైన్ అవుతున్నారు ఎండ్ ఆఫ్ ద డే, అది నాకు హ్యాపీ. వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా అందరూ వచ్చి మీ దగ్గర తినలేరుగా, మీ చేతి వంట ట్రై చేస్తున్నారండి చాలా మంది. 100% అండి. ఆకలి లేని వాళ్ళకు కూడా ఫుడ్ అంటే ఏం తింటావాలని అనిపించే వాళ్ళకు కూడా పిలిచి మరి తినిపించగలిగిన అది పర్ఫార్మెన్స్ మన వీడియోలో నేను చేశాను. మీ వీడియోస్ ప్రెగ్నెంట్ విమెన్స్ చూస్తే నిజమమ్మా, ఇది కరెక్ట్. కామెంట్స్ పెడుతుంటారు, ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, అంకుల్ గారు నేను ప్రెగ్నెన్సీనండి, కారం ఎక్కువ తినకూడదండి, లైట్ గా ఫుడ్ తిని అని చెప్పండి, వాళ్ళ కోసం మా అబ్బాయి చేపిస్తాడు. ఫోన్లేండి, ఆ గవర్నమెంట్ సరి వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం. కామెంట్స్ నుంచే అండి ఏం తీసుకున్నా నేను, పలానా ఒక రెసిపీ కానీ ఇట్లా ఇది చేయండి అని పెడుతుంటారు కదా, ఎక్కువ కామెంట్స్ అదే వస్తాయి. డాడీ నీకు ఇది వచ్చమ్మా, సరే ఇది చేస్తున్నామని చెప్పి అట్లా కామెంట్స్ నుంచే తీసుకుంటా. ఏదైనా సరే, పాటలు బాగా పాడుతున్నారు, ఎక్కువ పాడించండి, తీసుకున్నా పాడిస్తున్నా. తినేది బాగా తింటున్నారు, ఎక్కువ పెట్టండి, అది సేమ్ అదే డ్యూరేషన్ పెంచుకుంటూ వెళ్తున్నా. ఏదైనా ఫీడ్బ్యాక్ కామెంట్స్ నుంచే, నాకంటూ నేను ఏది అనుకో నేను చేసింది కాదు. సో నేనైతే ఒకటి అడగాలనుకుంటున్నా ఫైనల్ గా మిమ్మల్ని, మీ ఛానల్లో చెప్పే ఇంట్రడక్షన్, తినేటప్పుడు ఆ పాట పాడే విధానంలో అయితే, వండేటప్పుడు పాట పాడే విధానం ఏదైతే ఉంటుందో అది హిట్ టీవీ ఛానల్ ప్రేక్షకులు కూడా చూడాలనుకుంటున్నాను. ఒక్కసారి వాళ్ళ కోసం మీరు మీది ఇదేమంటారు, మీ పాట మాట వినాలి. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. ఇదిగో మా మేడం గారు, మా ప్రేక్షకులకు కూడా మీరేమన్నా చూపించి చెప్పండి అని అంటున్నారండి. ఇప్పుడు దగ్గర 1 మిలియన్ నా సబ్స్క్రైబర్స్ అందరూ నా పర్ఫార్మెన్సు, నా ఫుడ్ రివ్యూ, నా పాట అన్నీ చూశారండి, చూస్తుంటారు కూడా. ఇప్పుడు ప్రత్యేకంగా అంటే నేను చెప్పగలిగింది కూడా ఏం లేదండి. నేను తినేటప్పుడు ఏదైనా సరేనండి, ఆ రివ్యూ అనేది నాకు నాభి దగ్గర నుంచి వస్తుంది. చాలామంది అనుకుంటారు ఆయన ఎప్పుడూ అన్ని వీడియోల్లో అబ్బా అని అంటాడు అనుకుంటారు, కానీ అది నేను తినే ఫుడ్ని బట్టి నేను చేస్తాను. అలాగే ఫుడ్ రాని ఫుడ్ నేను తయారు చేయనండి. నాకు వచ్చిన ఫుడ్ మాత్రం 100% కాన్సన్ట్రేట్ చేసి చేస్తాను. ఆ టేస్ట్ వచ్చేవారికి ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ తినగలుగుతాను. ఆ తిన్నప్పుడు వచ్చే రివ్యూ మీకు అబ్బా అనేది, లేదంటే అబ్బా స్వర్గం అనేది, ఇది ఎవరు కూడా మనం చూడండి. ఇప్పుడు మన బంధువులు కొంతమంది మన ఇంటికి వచ్చినప్పుడు మనకి ఇష్టం లేని వాళ్ళు వస్తే ఏమండి బాగున్నారా అంటాం, అంతే. అదే మనకి ఎంతో ఆప్యాయంగా మనం అంటే చూసేవాళ్ళు వచ్చారనుకోండి, ఎప్పుడు వచ్చారు, రండి కూర్చోండి అని మన పలకరింపులోనే 2 విధాలు ఉంటాయి. అలాగే కూడా నేను చేసే విధానం కానీ, నేను తినే విధానం కానీ, ఆ రివ్యూ మీకు ఇచ్చే విధానం కానీ 100% నాకు ఒరిజినాలిటీగా వచ్చేది. నా నాభి దగ్గర నుంచి, నా కంఠంలో నుంచి జిహ్వ ద్వారాగా బయటకు వచ్చేది. అంతేనండి, హ్యాపీనా? అంతేగాని ఇది డూప్ కాదు. నా వాయిస్ కూడా అలాగే ఉంటుంది. నా వాయిస్ బాగుంటుందని నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది నా కొడుకు సాయి తేజ. ఇప్పుడు అందరూ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఇస్తున్నారు, నాకు చాలా హ్యాపీ. అలాగే అయితే చాలా ఇంట్లో ఉన్నప్పుడు ఏది పనికిరాదు అనుకున్నామో అది మాకు ఇప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మా అమ్మ నన్ను తిట్టడం అంటే ఇలా కష్టం ఎక్కువైపోయి, ఎందుకు నేర్చుకున్నావు ఈ ఫోటోగ్రఫీ, ఏమొస్తుంది వచ్చే 10,000 ఇట్లా ఏం సరిపోతావు, ఇంటికి ఏమి ఇస్తలేవు, నువ్వు అంతా నువ్వే చూసుకుంటున్నావు అనేది. నీకేం వంట రాదు, నువ్వు వంట రాదు కాదు, ఐ మీన్ ఏం రానట్టు వంటే నేర్చుకున్నావు నువ్వు. దేశంలో ఎన్నో ఉన్నాయి, ఎందుకు నేర్చుకున్నావు ఏంటిది ఇలా. నా భార్య అంటే చాలా కష్టాలు ఉన్నప్పుడు అది ఫ్రస్ట్రేషన్ వచ్చేది అనమాట. ఈ పాటలు పాడేది కూడా డాడీ ఇంట్లో పాడుతానే ఉంటాడు. ఆపు డాడీ అన్న రోజులు మేము చాలా రోజులు ఉన్నాయి, ఈయన పాటలు అని చెప్పి. సో ప్రతిదీ మాకు వర్క్ అయింది. నా ఫోటోగ్రఫీ వర్క్ అయింది, డాడీకి వచ్చిన వంట వర్క్ అయింది, హెల్ప్ అయింది. చెప్తూ ఉంటారు కదా పెద్దలు, మనలో ఒక టాలెంట్ ఉంటుంది, అది ఏంటి అనేది దాన్ని 10 మంది గుర్తించాలి. అప్పుడే మరి ఆ గుర్తింపు రాబట్టే మా ఛానల్ 1M వరకు వెళ్ళింది. నాకు ఈ పురస్కారం కూడా వచ్చింది. మరి అది నా సబ్స్క్రైబర్స్ నాకు ఇచ్చిన బలం అన్నమాట. వాళ్ళే నా బలం, నా బలగం, నా ఆశ. మా ఈ లైఫ్లో, ఈ చరమాంక దశలో నాకు ఊపిరిచ్చారు, చేయూతనిచ్చారు, బలాన్నిచ్చారు. నన్ను ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి ఈ స్థానంలో మీతో మాట్లాడగలిగే స్థాయిలో కూర్చోబెట్టారంటే అది ఓన్లీ నా సబ్స్క్రైబర్స్ నాకు ఇచ్చిన బలం. మరి వాళ్ళ కోసం ఏదైనా డెడికేట్ చేస్తూ పాట. చీకటి వెలుగుల కౌగిలిలో
చిందే కుంకుమవన్నెలు ఏకమైన హృదయాలలో ఏకమైన హృదయాలలో పాకే బంగారు రంగులు చీకటి వెలుగుల కౌగిలిలో చిందే కుంకుమవన్నెలు. ఎంత బాగుంది గొంతు. అంటే ఇప్పటి వరకు మాట్లాడుతుంటే చాలా బేస్ వాయిస్ బాగుంది అనిపించింది, కానీ పాట పాడుతుంటే కూడా చాలా బాగుంది, గమకాలు. సూపర్ స్టార్ కృష్ణ గారు నా అభిమానులు చూడండి. అవునా? నేను ఎక్కువగా పాడితే అక్కినేని నాగేశ్వరరావు గారి పాటలు, సూపర్ స్టార్ కృష్ణ గారి పాటలు, సందర్భాన్ని బట్టి నేను చేసే వంటను బట్టి, ఆ రోల్ దగ్గర కానీ వంట చేసేటప్పుడు కానీ, ప్రకృతిలో అలా కూరగాయలు తెంపేటప్పుడు అలా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేస్తుంటాయి పాటలు. అది పాట పాడు అని మా అబ్బాయి అంటే ఆ సందర్భానికి ఏ పాట అయితే సూటబుల్ అవుద్దో ఆ పాట అట్ట టక్కుమని పల్లవి పాట, నైట్ రిలేటెడ్ స్టార్స్ రిలేటెడ్ ఇవన్నీ చూసుకుంటా. ఆకాశ వీధిలో ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారల చేరి ఉయ్యాలలుగనే సయ్యాటలాడనే ఆ ఓ అలా సందర్భాన్ని బట్టి అలా. అదే మనం అనుకుంటే ఎవ్రీ నైట్ ఇప్పుడున్న జనరేషన్ లో పాడే పాటలు అవి, బట్ మీ నిజం చెప్పాలంటే అవే చాలా బాగుంటాయి వినడానికి. అవును, నేను ఎడిటింగ్ చేస్తుంటాను కదా, పెడతా ఉంటాను, సాంగ్స్ అన్ని ఉంటాయి కదా, అంత క్లిప్స్ చూస్తూ ఉంటాం కదా, తెలియకుండానే హమ్ చేస్తూ ఉంటా డాడీ పాడే పాటలు. నాకు తెలియకుండా బండి మీద వెళ్తుంటే వచ్చేస్తా ఉంటాయి నాకు ఇప్పుడు పాడిన పాట అవన్నీ. కంపల్సరీ పాటలు వచ్చేస్తాయి అన్న. నేను చిన్నప్పుడు అండి, నేను మంచి వయసులో ఉన్నప్పుడు భజన పాటలు పాడేవాడిని. మా కొల్లూరు పక్కన క్రాప్ అనే ఒక విలేజ్ ఉంది, అందులో నేను పెరిగాను ఒక 20 years. ఆ ఊర్లో ఒక భజన సమాజం స్థాపించడం, మేమందరం కలిసి వేరే ఊర్లు టెంపుల్స్లో ప్రోగ్రామ్ వేయటం, అందరూ ఇక నేనే దానికి కెప్టెన్ అనుకోండి, నేను పాడితే వాళ్ళు కోరస్ పాడేవాడు. అలా అలా ఉండేది కూడా కాస్త మీకు అబ్బి ఉంటుంది. పాటలు అయ్యప్ప మాలేసేవాడు, దేవుడు పాటలు. అప్పుడు ఊర్లలో ఎవరు సింగర్ని పిలుస్తారండి, ఊర్లో ఉన్న వాళ్ళే కొంతమంది గ్యాదర్ అయి పాడుతూ భజనలు చేస్తూ ఉండేవారు. ఓ కైలాస హిమగిరి శంకరా కనికారముంచరా మనసారమోము చూపించరా ఓ కైలాస హిమగిరి శంకరా. ఇలాంటి భక్తి పాటలు, భక్తి పాటలు, అది ఒక తన్మయత్వం కలుగుతుంది. అన్ని కైండ్ ఆఫ్ సాంగ్స్ పాడుతూ ఉంటారు కదా. అవే పాత సినిమా పాటలు. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చి ఈ జనరేషన్ లో పాటలు అయితే నేను పాడలేదు, అప్పటివి కూడా పాడుతుంటాడు కానీ ఈ జనరేషన్ చాలా బాగా పాడతాను. భక్తి పాటలు నాకు చాలా ఇష్టం. ఈ జనరేషన్ పాడుతుంటాడు కానీ అవి పాత పాట రాగాలు వస్తుంటాయి. నేను తెల్లారుజామున 2 గంటలు లేస్తానమ్మా, నా మెలకు వస్తుంది, పక్కనే సెల్ పెట్టుకుంటాను, దేవుని పాటలు. వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, తర్వాత లలిత సహస్రనామం, వెంకటేశ్వర సహస్రనామం, వాకింగ్ చేసినా ఏం చేసినా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని దేవుని పాటలు పెట్టుకొని 1 hour వాకింగ్ చేస్తాను. మీ నరనరాల్లో పాట ప్రవహిస్తుంది. వంటకన్నా ఎక్కువ పాటలకి నేను చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. నాకు పాటే మనకి గాయానికి మందు అంటూ దైవ దర్శనాలు అంటే నాకు చాలా ఇష్టం. దైవనామ సంకీర్తనం అంటే మహా ఇష్టం అమ్మా. అలాగే మంచి వంట చేయటం, ఆస్వాదిస్తూ మంచి వంటకాన్ని తినటం మహా ఇష్టం. అలాగే నా కుటుంబం అంటే నాకు ఇంకా మహా ఇష్టం అమ్మా. సమాజం అంటే కూడా నాకు చాలా ఇష్టం.